హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విభాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో స్వీట్ కార్న్ యూస్ చేసి స్వీట్ కార్న్ టిక్కీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈవినింగ్ స్నాక్స్కి ఇలా హెల్తీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కడుపు ఫుల్ అవుతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ రెసిపీ కోసం నేను ముందుగా ఒక మొక్కజొన్నను తీసుకొని ఇలా అంతా పీల్ చేసుకొని మొక్కజొన్నని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. ఈ విధంగా నేను ముందుగానే ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఈ విధంగా అన్నీ ఒలిచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఒక బౌల్లో 2 కప్స్ అంత వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగానే ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నల్ని వేసుకొని కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అప్పుడే మనకి కార్న్ మరిగిన తర్వాత మనకి ఇలా పైకి తేలుతూ ఉంటాయి. సో ఇలా తేలుతున్నాయి అంటే మనకి కార్న్ ఉడికినట్టు. సో ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా అంతా స్ట్రెయిన్ చేసుకున్నాక ఈ కార్న్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాక ఇందులోనే నేను ఒక 2 బంగాళదుంపల్ని ఉడికించి స్మాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, 2 టీ స్పూన్స్ అంత కారం, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ అంత కార్న్‌ఫ్లోర్. ఇవన్నీ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని మనం ఈ మిశ్రమాన్ని టిక్కీ షేప్లో చేసుకోవాలి. మీరు ఇలా టిక్కీలా అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు పకోడీలా డీప్ ఫ్రై అయినా చేయొచ్చు. ఎలా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. సో నేనైతే ఇలా టిక్కీ షేప్స్లోకి చేసి పెట్టుకుంటున్నాను. ఇలా అన్నీ ఒకసారి టిక్కీలా చేసుకున్నాక సో చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంటుంది. అంత టేస్టీగా ఉంటాయి. స్వీట్ కార్న్, పొటాటో అన్నీ మిక్స్ అయ్యి మనకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకున్నాక ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో నేను ఒక 2 టీ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడి అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టిక్కీస్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఒక వైపు ఫ్రై అయిన తర్వాత మరో వైపుకి కూడా టర్న్ చేసుకొని 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి సర్వ్ చేసుకోవాలి. సో ఇలా మీరు చేసుకుంటే తక్కువ ఆయిల్లోనే టేస్టీ స్నాక్ రెడీ అయిపోతుంది. సో ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.